ఇప్పుడు నార్మల్‌గా మన హిందూ మతంలో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి మనం. నార్మల్‌గా వేరే టైప్ ఆఫ్ దీంట్లో అలాంటివి మనం ఎప్పుడు చూడలేదనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మనకి ఏంటి ఎవరిది నమ్మొచ్చు అంటే ఏం చెప్తారు? లేదు సందీప్, ముస్లిమ్స్‌లోనే నీకు ఎక్కువ మంది ఉంటారు. దర్గాస్‌లో వాటిలో దెయ్యాలను వదిలించే వాళ్ళంతా ముస్లిమ్స్‌లోనే ఉంటారు నీకు. ఉంటారు. నీకు తెలుసా హిందువులు కూడా ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తారు దర్గాలకి. తాయెత్తులు కట్టించుకోవడానికి, నీకు దెయ్యాలు పడితే వదిలించుకోవడానికి వాళ్ళే ఎక్కువ గట్టిగా ఉంటారు. ఈ హిందువుల కంటే వాళ్ళే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు. కానీ వాస్తు ఇలాంటివన్నీ వాళ్ళు అసలు నమ్మరు మ్యామ్. అంటే అట్లేం కాదు, వాళ్ళకు కూడా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా నేను ఇంతకుముందు రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు ముస్లిమాన్, ఓకే. తను చెప్పారు వాస్తు అనేది వాళ్ళకు కూడా ఉందంట. సో అట్లేం కాదు, ప్రొజెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కించపరుచుకునే పనులు ఎక్కువ చేస్తారు, వాళ్ళు చేయరు, అంతే తేడా. ఇప్పుడు ఉంటుంది నీకు సినిమాలు ఉంటాయి. ఇప్పుడు నీకు విషయం తెలుసా, క్రైస్తవుల్లో ఇస్లాం అంటే ముస్లిమ్స్లో నీకు కులాలు ఉంటాయి తెలుసా? చాలా మందికి తెలీదు వాస్తవానికి. కొన్ని కొన్ని ఉంటాయి. ఏడు వర్గాలు ఇట్లాగా కొన్ని ఇట్లా ఉంటాయి. ఎవరికి వాళ్ళ ఎవరి వాళ్ళ మతాల్లో వాళ్ళకి కూడా కులాలు ఉంటాయి. కానీ దాని మీద ఎవరు సినిమాలు తీరు, దాని మీద ఎవరు ప్రొజెక్ట్ చేయరు, దాన్ని ఎవరు బ్యాడ్ చేసుకోరు. అంటే దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకున్నారు. నువ్వు హిందూ వాళ్ళది తెల్లారు లేస్తే పక్కన కులం వాళ్ళని తిట్టడం, పక్కన కులం మీద సినిమాలు తీయటం, ఇంకా దాంట్లో నువ్వు ఏది ఉంటే అది రూట్స్ కల్లా వెళ్ళి తీస్తావు. మనం అవమానించుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళు అవమానిస్తున్న తప్పేం లేదు. కానీ అన్ని మతాల్లో కూడా ఈ దెయ్యాల సబ్జెక్టులు, పూజల సబ్జెక్టులు అన్ని రకాలు ఉన్నాయి.